Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2B సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఆల్రెడీ మనం మన ఛానల్లో 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మనం ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీరు చేసేస్తే 100% మీరు అనుకున్న ఫుల్ మార్క్స్ మీకైతే రావడం జరుగుతాయి. సో ఆ వీడియో చూస్తే మీకు పాస్ అవ్వాల్సిన వాళ్ళు ఎన్ని చేస్తే సరిపోతుంది, అబోవ్ యావరేజ్ కావాలంటే ఎన్ని చేస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ కావాలంటే ఎన్ని చేస్తే సరిపోతుంది అనేది వీడియోలోనే మీకు నేను చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? సో వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మనం లేట్ చేయొద్దు. ఈరోజు ఈ వీడియోలో 2024కి సంబంధించి 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకి కూడా సిలబస్ ఒకటే కాబట్టి అందరికీ కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడబోతుంది. సో టాపిక్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చమ్మా. సో 4 మార్క్స్కి సంబంధించి గ్యారంటీడ్ క్వశ్చన్స్. ముందుగా మనకున్న ఫస్ట్ చాప్టర్ మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్. సో ఈ సర్కిల్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? సో ఇక్కడ మీరు చూడొచ్చు టాపిక్ వైజ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ ఆన్ ద లైన్. సో ఇది లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ మోడల్ అనమాట. సో ఈ మోడల్ మీద నేను ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా మీరు చేయాలి. అర్థమైందా? అంటే మోడల్ చూడండి, ఇక్కడ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ అన్నప్పుడు ఎలా చేయాలి అనేది మీరు అక్కడ ఆలోచించుకోవాలి. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో వీటన్నిటివి సొల్యూషన్స్ మ్యాక్సిమం, అంటే అన్నీ అని కాదు, కొన్ని మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయరే. అర్థమైందా? సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఇవే క్వశ్చన్లు అయితే ఇవే కదా, మారవు కదా ప్రతి ఇయర్ కూడా. కాబట్టి ఈ క్వశ్చన్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా చూడండి. మీకు ఒకవేళ తెలియకపోతే చూడడం, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా మన మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీకెన్ ఛానల్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా, అంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్కి 100% ఉపయోగపడే మెటీరియల్స్ అనమాట. నీట్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కాలేజీలో ఇచ్చిన వర్క్ బుక్స్ అవ్వచ్చు, లేదు అంటే మీరు బయట కొన్న స్టార్ క్యూ, బుల్లెట్ క్యూ బుక్స్ అవ్వచ్చు. ఇందులో స్టెప్పులన్నీ కూడా డైరెక్ట్గా ఉంటాయి. అర్థమైందా? సొల్యూషన్స్. కానీ మనం తయారు చేసింది నేను రాసిన ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట. సో ఆ మెటీరియల్లో స్టెప్స్ అన్నీ కూడా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా అయితే క్లియర్ కట్గా ఉంటుందో, అంటే మీలో చాలామంది ఇంకా మన ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మన ఛానల్లో గత 5-6 సంవత్సరాలు, అంటే మ్యాక్సిమం గత 4 ఇయర్స్ నుంచి కూడా ఫాలో అవుతూ మంచి మార్క్స్ని గెయిన్ చేసిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇప్పటికీ డిగ్రీతో మన ఛానల్ని ఫాలో అవున వాళ్ళు ఉన్నారనమాట. అంటే అప్పుడు ఇంటర్లో మొదలెట్టి ఇప్పటికీ డిగ్రీ చదువుతూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నోళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి మార్క్స్ అనుకున్నట్టుగా ఫుల్ మార్క్స్ రావడం జరిగింది. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పాస్ అయిపోయారు. కాబట్టి మనం ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేవి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడ్డాయి ఆల్రెడీ. అర్థమవుతుందా? అయితే మీకు మన ఎక్స్ప్లెనేషన్ ఎలాగుంటుంది అనేది తెలియదు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనం పెడుతున్న వీడియోలన్నీ చూడండి. మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. అర్థమవుతుందా? 100% నచ్చి తీరుతుంది. మీకు కంగారేం లేదు. కాబట్టి మేము తయారు చేసిన ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ కనుక మీరు తీసుకుంటే అందులో ప్రతి స్టెప్పు, అంటే చిన్నప్పుడు చెప్పుకున్న ఫార్ములా వచ్చినా, లేదంటే మీకు డౌట్ఫుల్గా ఉన్న చిన్న ఫార్ములాస్ వచ్చినా, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వచ్చినా అన్నీ నీట్గా పక్కన రాయడం జరుగుతుంది. అంత నీట్గా తయారు చేయబడతాయి ఆ పీడిఎఫ్స్. కాబట్టి ఆ మెటీరియల్స్కి సంబంధించిన అప్డేట్ కావాలన్నా కూడా ఏంటి అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో మీ టచ్లో ఉండండి. ప్రతి అప్డేటు కూడా మీ అందరూ పబ్లిక్ ఎగ్జామ్ మార్చ్లో రాసే విధంగా మన ఛానల్ మనకి మీకు సపోర్టివ్గా ఉండబోతుంది. సో మీ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సో ఇదనమాట. అయితే ఇక్కడ ఇచ్చిన మోడల్స్కి మ్యాక్సిమం క్వశ్చన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అయితే ఇక్కడ ఇది మోడల్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ అన్నప్పుడు ఒక సర్కిల్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు, ఎలా కట్టాలనేది నేర్చుకోండి. అక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. మీకు కావాలంటే మళ్ళీ నీట్గా ఈ ఇయర్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? మళ్ళీ చేస్తాను, నో వర్రీ. నెక్స్ట్ ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్. ఇది పోల్ మోడల్ అనమాట. పోల్ ఆఫ్ ద లైన్ అంటాడు, ఒక లైన్ ఇచ్చి ఇంకొక సర్కిల్ ఇస్తాడు, ఎలా కట్టాలి అనేది నేర్చుకోవాలి మీరు ఫార్ములా. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు, 2 లైన్లు ఇచ్చాడు, కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అన్నాడు. సో ఎలా చేయాలి నేర్చుకోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హూ సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్
అండ్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ 2 పాయింట్లు మార్చే అవకాశం ఉంటుంది. మీరేం నేర్చుకోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఎలా ఫైండ్ చేయాలి, హూ సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, దాని యొక్క సెంటర్ అంటే -g, -f అది ఎక్స్ యాక్సిస్ మీద లై అయి ఉన్నదంట, పాస్ అయ్యి ఉన్నదంట 2 పాయింట్ల నుంచి. సో ఇదంతా ఒక ప్రాసెస్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మన దగ్గర ఉంది, కింద చూడండి. నేను మళ్ళీ కూడా మీకైతే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది అలాగే ఫిఫ్త్ది, ఇఫ్ ద ఎబసిసే ఆఫ్ పాయింట్స్ ఏ బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఇదేంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఇది ఎలా ఇచ్చేస్తాడు, ఇందులో ఏది మార్చాడు. ఫిఫ్త్ క్వశ్చన్ అర్థమైందో, ఒక చిన్న థియరం టైప్ అనమాట. ఓకేనా, అది ఇంపార్టెంటే. నెక్స్ట్, if a point P is moving such that the lengths of the tangents drawn from P to the circles are in the ratio అన్నాడు, find the equation of locus of P. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6th సమ్ 8th సమ్ రెండు ఒకేలా అనిపిస్తాయి చూడండి. ఈ రెండిట్లోంచి ఒకటి మ్యాక్సిమం 90% వచ్చే అవకాశం ఉంటుంది, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే 7thది, షో దట్ ద టాంజెంటెడ్ పాయింట్ అన్నాడు ఆఫ్ ద సర్కిల్ టచెస్ ద అనదర్ సర్కిల్. ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్ యొక్క మోడల్ అలా నేర్చేసుకోండి మీరు. మోడల్ అంటే అక్కడ అర్థం ఇందాక ఏం చెప్పాం, లెంత్ ఆఫ్ ద కార్డ్ అన్నాం. అసలు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద లైన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఏం ఫార్ములా వాడాలి అనేది తెలుసుకోండి. అర్థమైందా, ఆ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోండి. తెలుసుకున్నారంటే వాడి నెంబర్ ఎలా ఇచ్చినా మీరు రాసేస్తారనమాట, అంతే. నెక్స్ట్, ఇక్కడ అన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసుకోండి, ఒక దగ్గర నోట్ చేసుకోండి, టిక్కులు పెట్టుకొని ప్రిపేర్ అయిపోయింది, సరిపోతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ద పాయింట్ అన్నాడు ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ అనమాట. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ అండ్ ప్యారలల్ టు ద లైన్. అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సర్కిల్కి కనిపెట్టాలి, అది ఇంకొక లైన్కి ప్యారలల్గా ఉంది. ఇక్కడ ఇచ్చినవన్నీ ఇంపార్టెంట్ అమ్మ. మీకు పేపర్ ఏ విధంగా ఇచ్చినా, అంటే ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా కూడా మీరు రాసేస్తారు. అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మరీ ఇన్ని చదవలేను అనుకుంటే మీకు ఫైనల్ లిస్ట్ అంటే మీకు ఇంకా తగ్గించి, బాగా తగ్గించి జస్ట్ పాస్కే, అది ఏ మంచి మార్క్స్ కాకుండా ఓన్లీ జస్ట్ పాస్కే క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇదేంటంటే మంచి మార్క్స్ కోసం. ఓకే, కానీ ప్రతి ఒక్కరు ఎందులో ఇచ్చిన వాటిల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే బోల్డ్ యూనిట్లు ఉంటాయి. బోల్డ్ అంటే ఏంటి, మీరు ఒక 6 షార్ట్స్ రాసే విధంగా ఇది ఉంటుంది అనమాట. మీరు ఇందులో ఎనీ 4 యూనిట్స్ చేసుకోండి. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ అన్ని క్వశ్చన్లో ఎనీ 4 యూనిట్స్, అన్ని యూనిట్స్ ఈ వీడియోలో చేయకుండా, ఈ వీడియోలో చెప్పిన అన్ని యూనిట్లు చేయకుండా ఓన్లీ 4 యూనిట్స్ చేసుకోండి, లేదా 3 to 4 చేయండి, సరిపోతుంది, పాస్ అయిపోతారు. అర్థమైందా. నెక్స్ట్, ఫైండ్ ద లాకస్ ఆఫ్ P వేర్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ద సర్కిల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది ఏంటంటే ఒకవేళ పేపర్ టఫ్గా అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. 12వది గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు, తర్వాత చేయాలి కాకపోతే మీరు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ కటింగ్ ద కార్డ్ లెంత్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే షో దట్ ద x + y + 1 = 0 టచెస్ ద సర్కిల్ అన్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 15thది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ ఎట్ ఎ పాయింట్, ఆల్సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ అదర్ టాంజెంట్ ప్యారలల్ టు ఇట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాన్జుగేట్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. అంటే విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఒక సర్కిల్ ఇచ్చాడు, కాన్జుగేట్ అన్నాడు. ఇక్కడ ఇందాకలు కూడా ఒకటి కాన్జుగేట్ మోడల్ చెప్పాను, ఇది కూడా కాన్జుగేటే. అంటే అర్థం ఏంటి, 2 సమ్ములు ఒకే మోడల్లో ఇచ్చాను మళ్ళీ, చూసారా, అలా అనమాట. అలాగా సేమ్ మోడల్ 2-3 సార్లు కూడా ఇచ్చేసి ఉంటాం కాబట్టి నెంబర్ ఎక్కువలా కనిపించవచ్చు కానీ తక్కువ సమ్సే. నెక్స్ట్, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద, ఇది మిడ్ పాయింట్ సమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఈ 17 క్వశ్చన్లు మోడల్స్ కింద నేర్చుకొని ఎలా ఇస్తే ఎలా చేయాలి, మిడ్ పాయింట్ అడిగితే ఏం చేయాలి, ఓకే, లెంత్ ఆఫ్ ద కార్డ్ అడిగితే ఏం చేయాలి, ఇలా నేర్చుకోండి, మీకు సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్కి సంబంధించి కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఫస్ట్ది వచ్చి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మోడల్ అనమాట. ఓకే, 2 సర్కిల్స్ ఒక పాయింట్ ఇచ్చారు, ఎలా చేయాలో నేర్చుకోవాలి. అలాగే రాడికల్ సెంటర్ 3 సర్కిల్స్ ఇచ్చాడు. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్, ఇక్కడ కూడా 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఇఫ్ ద 2 సర్కిల్స్ అన్నాడు టచ్ ఈచ్ అదర్ షో దట్ f'(g) = fc'. ఇది ఒక థీరం లాంటిది, ఇది కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ కట్స్ ద సర్కిల్స్ అన్నాడు ఆర్థోగోనల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లో ఈ సెకండ్ లెసన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కటింగ్ ఆర్థోగోనాలిటీ మోడల్స్ అనమాట. సో ఇందులో మీకు 3 లైన్లు ఇవ్వచ్చు, 2 లైన్లు ఒక పాయింట్ ఇవ్వచ్చు, అదే లేదా 2 సర్కిల్లో ఒక
లైన్ ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్‌లోనే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతది. ఒక పాయింట్ 2 సర్కిల్స్ ఇవ్వచ్చు. 2 సర్కిల్స్ ఒక పాయింట్ ఇవ్వచ్చు. 3 సర్కిల్స్ ఇవ్వచ్చు. సో, ఆ మోడల్స్ వైస్ నేర్చుకోండి. ఓకేనా? సొల్యూషన్స్ చెప్పాను కదా! అందులో మీకు నేను క్లియర్‌గా చెప్పాను. చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ కటింగ్ ఆర్థోగోనల్లీ. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పాసింగ్ త్రూ ఒక పాయింట్ ఇచ్చాడు. 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఫిఫ్త్‌ది మీరు అబ్జర్వ్ చేస్తే 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఒక లైన్ ఇచ్చాడు. చూసారా? అలా ఇస్తాడనమాట. కంటెంట్ ఒకటే ఉంటది వాడే ఫార్ములా. అలాగే 7థ్‌ది కూడా 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అన్నాడు. దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడుగుతున్నాడు. అలాగే ఇఫ్ x + y = 3 ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ AB యాస్ డయామీటర్ అన్నాడు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. S+L లాంబ్డా అనే ఫార్ములాతో చేయడం జరుగుతదనమాట. వీటి మ్యాక్సిమం సొల్యూషన్స్ ఉన్నాయమ్మా మన దగ్గర. ఓకేనా? మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి చూడండి. చూసి నోట్స్ రాసుకోండి నీట్‌గా. అప్పుడు మీకు తెలుస్తది మన ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటది అనేది. సో దట్ మీకు ఇంకా ఫర్దర్‌గా ఉపయోగపడతది చాలా. ఓకే. షో దట్ ద సర్కిల్స్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంపార్టెంటే. అలాగే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ ఇచ్చాడు. 45 డిగ్రీస్ అంటున్నాడు. కే వాల్యూ అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా? ద యాంగిల్ బిట్వీన్ ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే యాంగిల్ యాడ్ ఇచ్చాడు కాబట్టి ద యాంగిల్ బిట్వీన్. రైట్. నెక్స్ట్‌ది షో దట్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు. ఇంకోటి ఇచ్చాడు. ఈ 11థ్‌ది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత చేయొచ్చు మీరు. ముందు అంటే ప్రయారిటీ అంత ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ 12థ్‌ది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ కట్ ఆర్థోగోనల్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అంతే. ఈ 12 క్వెషన్‌లు మళ్ళీ మోడల్స్ వైస్ ఎలా చేయాలి? ఎలా అడిగితే ఎలా చేయాలి? 2 పాయింట్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? 3 లైన్‌లు ఇచ్చినప్పుడు ఇలా అంటే 3 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇలా ఆలోచించి ప్రాక్టీస్ చేస్తే సూపర్‌గా మీకు మార్క్స్ వస్తాయి. అర్థమైందా? సూపర్‌గా. మీరు ఆలోచించిన దానికన్నా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి. ఎప్పటికప్పుడు మీ అందరికీ మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరిప్పుడు చేసుకున్నారంటే మీ డిగ్రీ ఎండింగ్ వరకు కూడా మన ఛానల్ మీకు సపోర్టివ్‌గా ఉంటాది. నెక్స్ట్ ఫర్దర్‌గా మీరు బీటెక్‌కెళ్ళినా కూడా దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. ఇంకా డెవలప్ చేస్తున్నామనమాట స్లోగా. నో వరీ అట్ ఆల్. రైట్. సో, ఇవి సెకండ్ యూనిట్. ఇప్పుడు ఫోర్త్ యూనిట్‌కొస్తే ఎలిప్స్. ఇందులో మీకు 2 షార్ట్‌లొస్తాయి గుర్తుపెట్టుకోండి 2. కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఒకసారి చూసియండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విత్ ఫోకస్ అన్నాడు. అదేవిధంగా అంటే ఎసెంట్రిసిటీ అండ్ డైరెక్ట్రిక్స్ ఇంపార్టెంటే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రిఫర్డ్ టు ఇట్స్ మేజ్. ఇదంతా మీ దగ్గర ఉంటుంది చూడండి. లాస్ట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 4√2 ఫోకై అనేది 4√2 అంటే ఫోకసెస్ ఎంత అంటే 4√2 ఉంటుంది డిస్టెన్స్ అనమాట వాటి మధ్య. సో, ఆ సమ్ము. అలాగే థర్డ్‌దేమో మీరు అబ్జర్వ్ చేస్తే 15/2 అని ఉంది చూడండి. అలాంటిది ఇంకో సమ్ కూడా ఉంటుంది 32 అని ఉంటుంది డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్. ఇక్కడ మీకు ఎండ్ అని పెట్టాను అంటే అర్థం అది ఇంకొక సమ్ అని. ఎందుకంటే క్వెషన్ మీకు మారదు. ఒకవేళ ఇవ్వాలంటే ఇదే ఇస్తాడనమాట. అందుకోసం ఆ ఉద్దేశంతో మీకు డైరెక్ట్‌గా ఇచ్చాను నేను ఇక్కడ. చెప్పింది అర్థమైందా? అది. ఇవి ఎలాగ ఇచ్చేస్తాడు. అందుకే 15/2, 32 ఈ సమ్స్ మీకు అర్థమైపోతాయి డైరెక్ట్‌గా. అలాగే ఇది మళ్ళీ మార్చే అవకాశం ఉంటుంది ఫోర్త్‌ది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఎసెంట్రిసిటీ లెంత్ ఆఫ్ ద మేజర్ మైనర్ యాక్సిస్ లాటస్ రెక్టమ్ ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్. ఇది మారే అవకాశాలు అయితే ఉంటాయమ్మా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క మేజర్ యాక్సిస్ ఎలా కట్టాలి, మైనర్ యాక్సిస్ ఎలా కట్టాలి, లాటస్ రెక్టమ్ ఎలా కట్టాలి, ఎసెంట్రిసిటీ ఎలా కట్టాలి, లోకస్ ఎలా ఫోకై ఎలా కట్టాలి ఇవన్నీ నేర్చుకోవాలి. అక్కడ ఫార్ములాస్ ఉంటాయి. దీని మీద వీడియోలు ఉంటాయి చూడండి. వీలైతే మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ ఇఫ్ ద ఎండ్స్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఆర్ అన్నాడు. ఇది మీకు సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ అయితే కాదు. తర్వాత చేయండి అన్నీ చేసాక ఫిఫ్త్‌ది. సిక్స్త్‌ది మళ్ళీ ఇంపార్టెంటే. ఓకే. అలాగే ఇక్కడ 6 అని 2 సార్లు పడ్డది. బట్ ఇక్కడ ఈ సమ్ ఇచ్చాను చూడండి ఇదంతా. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉంది కదా! ఈ ప్రాబ్లము ఇందులోంచి ఏదో ఒక బిట్ ఇచ్చే అవకాశం ఉంటది. పేపర్ టఫ్ అయితే. కాబట్టి ఇది కూడా మీరు సెకండ్ ప్రయారిటీ క్వెషన్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే కదా! రైట్. నెక్స్ట్ 7థ్‌ది చాలా ఇంపార్టెంటు. మీకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 7థ్‌ది SP + SB డాష్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. 8థ్‌ది సెకండ్ ప్రయారిటీ క్వెషను. తర్వాత చేయండి. 9థ్‌ది ఇంపార్టెంటే ఫస్ట్‌దే. 10థ్‌ది ఫస్ట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అంటే ముందు చేయాల్సిందని. సెకండ్ అంటే సెకండ్ ప్రయారిటీ తర్వాత చేయాలని. లెవెల్ 2 క్వెషన్ అని. అలాగే 10థ్‌ది లెవెల్ 2 క్వెషన్ అది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. 11థ్‌ది లెవెల్ 2 క్వెషనే తర్వాత చేయొచ్చు.
12థ్ది ముందే చేయాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే 13థ్ది కూడా ముందే చేయాలి, చాలా ఇంపార్టెంట్. 14థ్ది కూడా ముందే చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చను. చూసారా, మీకు అర్థమవుతుంది కదా. పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ద స్క్రీన్ షాట్ విచ్ వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ యూ లేటర్. అర్థమైందా. సో 15థ్ది చాలా ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేయడానికి అయితే అక్కడ ఆప్షన్ లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇక్కడ నేను చెప్తున్నానో సెకండ్ ప్రయారిటీ అన్నానంటే మీరు తర్వాత చేసినా పర్లేదు, కానీ ఫస్ట్ ప్రయారిటీ అనేవి మాత్రం ముందే చేయాలి అక్కడ. 15థ్ది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అలాగే 16థ్ది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే E⁴ + E² = 1, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే 17థ్ది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సుమారు ఒక 3-4 క్వశ్చన్లు నేను తర్వాత చేయండి అన్నాను. ఇవన్నీ చేసిన తర్వాత అవి చేసుకోండి. మీకు వీటిలోంచి ఎట్టి పరిస్థితుల్లోని క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా ఉన్నా కూడా 2 షార్ట్లు పడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ సమ్మలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మోడల్స్ కింద నేర్చుకోవాలి అక్కడ మీరు. అర్థమవుతుందా. కొన్ని డైరెక్ట్ సమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 16th సమ్ మారదు, పడాల్సిందే. అలాగా 14థ్ది మారదు, 13థ్ది మారదు ఒకవేళ రావాలంటే, 11థ్ది మారదు, 10థ్ది మారదు, 9థ్ది మారదు. ఇవి మారవన్నమాట, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. మీకు ఎప్పుడైతే ఒక ప్రాబ్లంలో నెంబర్స్ కనబడుతున్నాయో అది మారే అవకాశం ఉంటుందని అర్థం. నెంబర్స్ కాకుండా లెటర్స్ లాంటివి కనబడతాయో, థియరీ క్వశ్చన్ లాగా ఉంటుందో అది మారదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. సో ఇది ఎలిప్స్ అనమాట. 2 షార్ట్స్ ఇక్కడ క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ హైపర్బోలాకి వద్దాం. హైపర్బోలాలో మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ టు హైపర్బోలా విచ్ ఆర్ ప్యారలల్ అయితే ఎలా చేయాలి, పర్పెండిక్యులర్ అయితే ఎలా చేయాలి. ఎవరికి ప్యారలల్ ఎవరికి పర్పెండిక్యులర్ అంటే x + 2y = 0 అని ఒక లైన్కి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద మోడల్ చేయాలి. అలాగే ఫైండ్ ద సెంటర్, ఫోకై, ఎసెంట్రిసిటీ చెప్పాను కదా ఇందాక ఎలిప్స్ ఎలా చెప్పుకున్నామో అదే విధంగా అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. థర్డ్ది x² + y² = a² - b² మోడల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4థ్ది a² l² - b² m² = n². ఇవన్నీ థియరమ్స్ లాంటివి కాబట్టి మారవి ఇవేవి చూసుకోండి. 3 మారదు, 4 మారదు, 5 మారదు, 6 మారదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే. సో 5th చూసినట్టయితే tan θ1 + tan θ2 = k మోడల్, అంటే డైరెక్ట్ సమ్ థియరం లాంటిది, ఇది కూడా మారదు. 6థ్ది మీరు చూసుకున్నట్లయితే సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్ అమ్మ 6థ్ది. ఓకేనా. 3, 4, 5 అనేది ఇంపార్టెంట్ బాగా, 6థ్ది తర్వాత ఇంపార్టెంట్ దానికన్నా నెక్స్ట్ లెవెల్. 7థ్ది కూడా మీకు తర్వాత ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ బాగా టఫ్ అయితే కానీ అలాగ ఇవ్వడు, సో లేటర్ చేసుకోండి మీరు. ఓకేనా. నెక్స్ట్ 8థ్ది చాలా ఇంపార్టెంట్, ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ 9థ్ది సమ్ము మోడల్ వైజ్ చేయాలి, ఇది కూడా సెకండ్ ప్రయారిటీకి ఇచ్చుకోవచ్చు మీరు. అలాగే 10థ్ది చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి. 11థ్ది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి. సో మీకు అన్ని జెన్యూన్గా నేను చెప్పేస్తున్నాను, ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఏది నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది. దాన్ని బట్టి మీరు చేసుకోండి. నేను ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నానో అవి ఎట్టి పరిస్థితుల్లో నేర్చేసుకోండి ఫస్టే. సెకండ్ ప్రయారిటీ అనేది టైం ఉన్నప్పుడు నేర్చుకోండి. చెప్పింది అర్థమైందా మీకు. రైట్. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్కి వచ్చినట్టయితే చూడండి, ఇక్కడ కొన్ని సమ్మలు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ సమ్మలు మ్యాక్సిమం పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అర్థమైందా. సో ఏదైనా ఇవి మీరు చేస్తే మీకు అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్. సో ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ π/6 to π/3 √sin x √sin x + √cos x dx. ఇది మీకు డైరెక్ట్గా ఉంటుంది నోట్స్లో, చాలా ఇంపార్టెంట్. అలాగే కింద ఎవాల్యుయేట్ అని చెప్పి dx/4 + 5 cos x అని ఉంది కదా, అది మోడల్ వైజ్ చేయాలమ్మా. ఆ 4 + 5 cos x బదులు ఇంకేదైనా ఇవ్వచ్చు. 5 + 6 sin x అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి సమ్మలు చూడండి. సో అది మోడల్ వైజ్ నేర్చుకోవాలి ఎలాగా అనేది. అది మీకు ఇంటిగ్రేషన్లోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి ఇంటిగ్రేషన్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే 4లు ఇంటిగ్రేషన్ కాదన్నమాట, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉంటాయి కాబట్టి ఇవ్వలేదు. వెయిటేజ్ లేదు ఇంటిగ్రేషన్లో 4 మార్క్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉంది కాబట్టి. కానీ ఈ సమ్ ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాం. అర్థమైందా. రైట్. నెక్స్ట్ ఎవాల్యుయేట్. మీరు ఇంకో విషయం, మీకు సొల్యూషన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా, అంటే ఎలాగైనా నేను చేస్తాను, బట్ ఏ యూనిట్తో స్టార్ట్ చేయాలనేది మీరే నాకు చెప్పండి. కింద కమెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, సార్ పలానా యూనిట్ నుంచి మొదలెట్టండి సొల్యూషన్స్ అని. సో ఈ 2 నెలలు కంప్లీట్గా మన ఛానల్లో మనం సొల్యూషన్స్ అప్లోడ్ చేసేద్దాం. ఓకేనా. వెంటనే వీడియోని పాజ్ చేసి కింద వెళ్ళి మెసేజ్ పెట్టియండి కమెంట్ సెక్షన్లో. పెట్టిన తర్వాత మళ్ళీ చూడండి. ఓకేనా. మీకు ఎక్కువ కమెంట్స్ ఎవరివైతే వచ్చో దాన్ని బేస్ చేసుకొని ఆ లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో ఇది. సో ఎవాల్యుయేట్ అన్నాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత రిడక్షన్ మీద ఒక మోడల్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది సెకండ్ ప్రయారిటీ క్వశ్చన్. అలాగే 5థ్ది ఇంపార్టెంట్ సమ్ము, ఆ మోడల్లో చూడండి, ఇది ఇంపార్టెంటే, అలాంటి మోడల్ ఉన్నప్పుడు కూడా చెయ్యాలి. 5థ్ది 6థ్ది 7th చూసినట్లయితే ఇక్కడ మీకు నేను డూ మోడల్స్ ఆఫ్ దిస్ కైండ్ అని రాయడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఇలాంటి మోడల్లో సమ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, చెయ్యండి అని, అలాంటిది ఆ మోడల్ లాంటివి. అలాగే 8థ్ది
ఇంపార్టెంటు. 9th ఇంపార్టెంటు. ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ sin పవర్ 7x cos పవర్ 6x ఇలా ఇస్తే దాన్ని పవర్ n అనుకుని చేయాలన్నమాట. n అని చెప్పి మోడల్ అది. అయితే వాటిలోంచి ఒకటి వస్తుంది. అవి ఒకవేళ షార్ట్లు మిస్ అయితే ఇవి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బై ద పారాబోలాస్ అని చెప్పి 2 పారాబోలాస్ ఇచ్చి వాటి యొక్క ఏరియాని అడుగుతాడు. డయాగ్రామ్ వేసి సమ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అవి కూడా మీరు చేయాలి. 10th 11th 12th ఇవన్నీ ఒక మోడల్సే. 13th చూడండి. ఓకే, 13th ఏంటంటే క్వశ్చన్ మార్చరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే. 10, 11, 12 అనేవి క్వశ్చన్లు మారొచ్చు కానీ మోడల్ అనేది గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఏరియా ఎలా కట్టాలి అనేది. అలాగే 14th క్వశ్చన్ మార్చడు, డైరెక్ట్ క్వశ్చనే. 15th మోడల్ సమ్, కాబట్టి ఇది కూడా మార్చే అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చూడండి 7th చెప్పాను కదా, అదే మోడల్లో ఈ 15th అనమాట. 2 సార్లు ఇచ్చాను నేను. ఓకేనా? అలా అనమాట. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ చేసి ఆ మోడల్స్ని తర్వాత చేసుకోవచ్చు. సో ఇవి డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం లాస్ట్లో చూసినట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్న సమ్మలు ముందు నేను ఇక్కడ ఏదైతే లిస్ట్ ఇచ్చేసానో అవి ముందు చేసేయండి. అవే పడతాయి మ్యాక్సిమం. ఓకేనా? దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా మోడల్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తారంటే మీకు తెలిసిపోద్ది క్వశ్చన్. ఎందుకంటే ఇందులో మీకు హోమోజీనియస్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్లో మెథడ్స్ ఇవన్నీ కవర్ అవుతాయి ఆటోమేటిక్గా. కంటెంట్ వైజ్ మీరు చదివినప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా మిగతా కూడా చేసే అవకాశం ఒకళ్ళు ఇచ్చినా రాయగలుగుతారు అనమాట. కాబట్టి ముందు ఇవి నేర్చేసుకోండి. ఇవే పడే అవకాశాలు 90% ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ది సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x × x - 1 dy/dx - y = x³ × x - 1 హోల్ క్యూబ్. అలాగే సాల్వ్ ద ఈక్వేషన్ 1 + x² × d. ఇవన్నీ మీ దగ్గర బుక్స్లో ఉంటాయి చూడండి. అర్థమైందా? అవి అలాగా మీరు అలా చేసేయండి అవన్నీ క్వశ్చన్లు. అలాగే 3rd క్వశ్చను, 4th 5th 6th మీకు ఇంకా డైరెక్ట్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇవే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అలాగే 7th 8th 9th మీకు కనబడుతుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోద్ది. 10 11 12 13 ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఓవరాల్గా 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 15 క్వశ్చన్స్లోంచి 90% ఒక క్వశ్చన్ పడిపోద్ది. ఒకవేళ బాగా టఫ్ చేయాలనుకుంటే ఓన్గా ఇవ్వచ్చు. బట్ ఓన్గా ఇచ్చినా మీకు మోడల్ అనేది ఇవే పడతాయి. మీకు నేను చెప్పింది అర్థమైందా? మోడల్ మారదు అక్కడ, వీటిలో ఉన్న మోడల్సే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు కావాలంటే ఈ లెసన్ మనం చేద్దాం స్టార్టింగ్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్స్ అవ్వచ్చు దేనికైనా సరే. సో ఇదనమాట. రైట్. సో ఇప్పుడు ఎక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్లు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన ఛానల్లో మనం ఆల్రెడీ 7 మార్క్స్ అప్లోడ్ చేసాం, 4 మార్క్స్ అప్లోడ్ చేసాం. మీకు ఇంకా ఏవైనా కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మిగతా సబ్జెక్టులు కూడా, మిగతా మార్క్స్ అదేవిధంగా 2 మార్క్స్ కూడా మనమైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్లో మాత్రం సొల్యూషన్స్ ఉన్నాయి, వెంటనే చూసియండి. థ్యాంక్ యూ సో మచ్.